హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే రామ మందిరంలో ఉడిపురాట కార్యక్రమం జరిగిందన్నమాట. చూస్తున్నారు కదా, అందరూ ఇసుక అయితే వేస్తున్నారు. ఉడిపురాట సందర్భంగా రామాలయం చాలా హడావిడిగా ఉందన్నమాట. అందరూ చాలామంది వస్తుంటారు. కళ్యాణం కూడా చాలా ఘనంగా జరిపిస్తారు. ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి. ఇసుక అలాగే నవధాన్యాలు వేస్తున్నారనమాట ఒక్కొక్కరుగాన. ఈ చుట్టుపక్కల ఎక్కడ రామాలయం లేకపోవడం వల్ల జనమంతా ఇక్కడికే వస్తారనమాట. చాలామంది వచ్చారనమాట. కళ్యాణం కూడా చాలామంది వస్తారు. రాముల వారి కళ్యాణానికి పసుపు తేవడం దగ్గర నుంచి 5వ రోజు కుంకుమ పూజ, అలాగే ఉడిపురాట ఇంకా సీతారాముల కళ్యాణం రోజు ముందుగా మార్నింగ్ వేగంగా లేచి ఇంట్లో పూజలు అలాగే వంట ముగించుకొని ముత్తైదువులు అందరం కలిసి సీతమ్మ వారికి తాళిబొట్టు తేవడానికి వెళ్తున్నాము. ఇలా ఒక బెడ్షీట్ అయితే మీదన ముసుగులాగా వేసుకొని అలాగే గొడుగు కూడా పట్టుకొని అందరూ కలిసి వెళ్తాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇలా తాళిబొట్టు తీసుకురావడానికి వెళ్ళడం సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఈ షాప్లోనే తాళిబొట్టు తయారు చేస్తారనమాట. ముందుగా అయితే పసుపుతో వినాయకుడిని తయారు చేసి వినాయకుడిని పూజ అయిన తర్వాత అలాగే సీతమ్మ వారి తాళిబొట్టుకి పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేస్తారు. అవి చూస్తున్నారు కదా, అవే సీతమ్మ వారి తాళిబొట్టు మెట్లు. ఇక్కడైతే గణపతి పూజ కోసం గణేశుని రెడీ చేస్తున్నారన్నమాట. పసుపు వినాయకుడిని మనం ఏ పూజ చేసుకున్నా మొదట పూజించేది ఆ గణపతినే కాబట్టి ఆ గణపతికి కుంకుమ అలాగే పసుపు బొట్లు పెడుతున్నారు. అలాగే సీతమ్మ వారి తాళిబొట్టుకు కూడా పసుపు రాస్తున్నారు, చూస్తున్నారు కదా. అలాగే అక్కడికి వెళ్ళిన ముత్తైదువులందరికీ గంధం అలాగే బొట్లు పెడుతున్నారు అందరికీనా. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళే సీతమ్మ వారికి తాళిబొట్టు చేస్తుంటారు. ఈ వీడియోలో అయితే సీతారాముల ఉడిపురాట అలాగే తాళిబొట్టు తేవడం ఉంటాయి. వచ్చే వీడియోలోని సీతారాముల కళ్యాణం దగ్గర నుంచి తలంబ్రాలు అలాగే కన్యాదానం అలాగే చదివింపులు పట్టాభిషేకం అన్నీ సెకండ్ పార్ట్లో పెడతాను. ఎందుకంటే లెంత్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి సెకండ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అతనికి అలాగే వాళ్ళ వైఫ్ కూడా బొట్టు అది పెట్టేసి వాళ్ళు తాళిబొట్టు చేసినందుకు బత్తం ఇస్తారన్నమాట. కంద, బంగాళదుంపలు, చింతపండు అవన్నీ కలిపి బత్తం అలాగే 500 రూపీస్ కూడా ఇస్తారన్నమాట వాళ్ళు తాళిబొట్టు చేసినందుకు గాను. అలాగే తాళిబొట్టుకి అగరబత్తీలు అవి చూస్తున్నారు కదా. అందరికీ అక్షింతలు అయితే ఇస్తున్నారన్నమాట ముత్తైదువులందరికీనా. మీ ఊర్లో కూడా సీతారాముల కళ్యాణం ఎలా జరుపుతారో, ఏ సంప్రదాయాలు ఉంటాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ముత్తైదువులందరూ అక్షింతలు అవి వేస్తున్నారనమాట. అగరబత్తీలు కూడా చూస్తున్నారు కదా. ఫైనల్గా అతనికి దక్షిణ ఇచ్చేసి ఆ పళ్ళెంను పెద్ద ఆవిడ తల మీద పెడతారనమాట. పెట్టి ఊరేగింపుతో తీసుకువెళ్తాము అందరం కలిసి. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. చూస్తున్నారు కదా, చాలామంది జనం వచ్చారు. ఎండ ఉన్నా సరే మేము వచ్చింది ఆ రూట్ నుంచి. ఇప్పుడు మొత్తం అన్ని వీధులు ఊరేగించుకొని మందిరం దగ్గరికి అయితే వెళ్తామన్నమాట అందరం కలిపి.
ఇప్పుడే పానకం అది తాగాము. ఎండ ఎక్కువ ఉండడం వల్ల అందరూ కూడా చాలా ఎక్కువగా తాగేసాం అన్నమాట. చూస్తున్నారు కదా, మంటపం అది డెకరేట్ చాలా బాగా చేశారు. అలాగే సీతారామ కూడా పట్టు వస్త్రాలు అవి ధరింపచేసి ఉంచారు. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ పార్ట్ సెకండ్ పార్ట్లో వస్తుంది. జనం అయితే చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల రామ మందిరం లేకపోవడం వల్ల చూసారా, జనం చాలామంది ఇక్కడికే వస్తారు. చూస్తున్నారు కదా ఎంత కోలాహలంగా ఉందో సీతారాముల కళ్యాణం. ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఆ నెక్స్ట్ వీడియోలో పెడతాను, లెంత్ ఎక్కువగా ఉంటుందని. కలశ స్థాపన వీడియో కూడా పెట్టాను, నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి చూడవచ్చు. సీతమ్మ వారు చూసారా, బుగ్గన చుక్కతో నుదుటిన బాస్కలతో సీతారాముల వారు దగదగా మెరిసిపోతున్నారు. ఎంత కోలాహలంగా ఉందో ఇక్కడైతే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.